ప్రైజ్ లార్డ్. ఈ భూ సంబంధమైనటువంటి వాటి కొరకు, అనేక కుటుంబ సమస్యల కొరకు, మీ పిల్లల కొరకు, వ్యాపారంలో అభివృద్ధి లేదని, ఈ భూ సంబంధమైనటువంటి అనేక విషయాల కొరకు విచారిస్తూ ఉన్నావా? ప్రభు చెప్తున్నాడు, దేని గురించి అయితే విచారిస్తున్నావో, ఎక్కువగా ఆలోచిస్తున్నావో, హృదయంలో కృంగుదల, నిరుత్సాహం ఇంకా కావట్లేదంటే ఒక విచారం. ప్రభు చెప్తున్నాడు, ఆ విచారములన్నీ కొట్టివేసి నిన్ను ఆనందముతో నింపుతాను, అట్టి విధమైన అద్భుతమైన కార్యం నీ జీవితంలో చేస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనం. విచారము కొట్టివేసి నేను వారికి అంటే నీకు ఆనందము కలుగజేతును. ఆమెన్. ఎంత అద్భుతం! నీ విచారములన్నిటినీ దేవుడు కొట్టివేస్తున్నాడు. నీ పిల్లల గురించి రాత్రంతా నిద్రపోకుండా విచారిస్తున్నావా? ఎంత ఆలోచన మానుకోవాలనుకున్న అదే ఆలోచన. నీ ఆరోగ్యం గురించి విచారిస్తున్నావు, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, భవిష్యత్తు ఎలా ఉంటుందో అని ప్రభు చెప్తున్నాడు. దేని గురించి ఇక విచారించకు. విచారం అనే ముండ్ల పొదలన్నింటినీ ప్రభు తీసివేస్తున్నాడు, ఆనందమునిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.